హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజైతే నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిపోయిందండి. అసలు పనులన్నీ కూడా ఇంకా అసలు ఫస్ట్ అయితే కాంపౌండ్ గోడకి పెయింట్ పూయాలి అనుకున్నాము, రేపు ఇల్లు కడుక్కుందామని చెప్పేసి. కానీ నీళ్లు కొట్టిన తర్వాత పూస్తే నీట్గా ఉంటుందమ్మా అని మా అత్తయ్య చెప్తే, సరే నీళ్లు కొడదాంలే అని ట్రాక్టర్ వేసుకొని వచ్చి పెట్టి మా ఆయన నీళ్ళు కొట్టాడనమాట. ఇంక ఇది కొంచెం ఎందుకులే ట్రాక్టర్ తెచ్చాం కదా అని చెప్పేసి ఇంటి మొత్తం ఇండ్లు చుట్టూ కొట్టేశారు. ఇంకా దాంతో రేపు చేయాల్సిన పనులన్నీ ఈరోజే చేశామన్నమాట. ఇంకా మొత్తం టీవీ దగ్గర నేను ఆ గాజువి మొత్తం అన్నీ సర్దేసుకున్నాను. కిచెన్ ఒక్కటే మిగిలిపోయిందండి. ఇంకా కిచెన్ కూడా రేపు పిల్లలు మధ్యాహ్నానికే వస్తారు కాబట్టి పని ఏమీ కావు అని చెప్పేసి ఇంకా ఈరోజే సర్దుకుందామనేసి నైట్ అయితే 9 గంటల కాడ అయితే పెట్టుకుంటున్నానండి. అసలు ఫస్ట్ టైం చూడండి ఎంత అయిందో ఇప్పుడు ఒకసారి. టైం వచ్చేసి 9 అయిందనమాట. పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా పిల్లల్ని బయట హాల్లో పడుకోబెట్టానండి. ఎందుకంటే బెడ్రూమ్లో మొత్తం రూమ్లన్నీ క్లీన్ చేశానమాట. బెడ్రూమ్లో అలాగే ఉంది, పొద్దున్నే క్లీన్ చేసుకుందామని చెప్పేసి పిల్లల్ని అయితే బయట పడుకోబెట్టాను. ఇంకా నేను వచ్చేసి కిచెన్ క్లీన్ చేసుకుందాం ఇప్పుడు. మళ్ళీ పిల్లలు మధ్యాహ్నానికే వస్తారు కదా, పైన సామాన్లన్నీ అలాగే ఉన్నాయి, అవన్నీ తోముకోవాలి రేపు. అందుకోసం అనేసి అయితే కిచెన్ క్లీన్ చేసుకుందామని చెప్పేసి తినేసి ఒకటేసారి కిచెన్ పని అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అసలు చూడండి పొద్దున్న నుంచి ఏమేమి చేసామంటే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా అలాగే కిచెన్లో ఉండే డబ్బాలు అవన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ పడుకున్నారు. ఇంకా టీవీ దగ్గర షెల్ఫ్, టీవీ దగ్గరవి అన్నీ కూడా క్లీన్ చేసేసాను. మబ్బు కదా సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా లైట్లు వేస్తే పిల్లలు లేస్తారు. అండి బండ మీద ఉండే సామాన్లు మొత్తం తీసేసి కింద పెట్టానమాట, గ్రైండరు ఇవన్నీ కూడా. ఇంకా ఇప్పుడు ఈ బండ మొత్తం కడగాలి. దీను ఆ టైల్స్ ఇవన్నీ కడుక్కోవాలన్నమాట. ఇంకా సామాన్లన్నీ తోమ పెట్టేశాను. ఇంక ఇవన్నీ కడుక్కొని పొద్దున్నే సర్దుకోవాలి. చిమ్నీ అయితే ఓపెన్ చేసేసాను అనమాట. ఇంకా డ్రాలన్నీ క్లీన్ చేసి పేపర్స్ వేసి నీట్గా పెట్టాను అనమాట. అసలు అన్నీ కూడా అన్నీ ఊడ్చేసాను. ఇవన్నీ కూడా నీట్గా సర్దేశాను డ్రాలు లోపల. కానీ ఇదైతే మర్చిపోయానండి. ఇదైతే పేపర్స్ వేసుకోవాలి. ఇది అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ రెండు ఒక్కటే మిగిలిపోయాయి. ఇంక ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది. ఇంకా టైల్స్ అనేది అన్నీ తిక్కుకోవాలన్నమాట. టైల్స్ ఈ బండ మొత్తం తిక్కేసుకోవాలి. ఇంకా నేనైతే పిల్లలు పడుకుంటేనే చిమ్మి మొత్తం పైన అంతా తిక్కేసానండి. బండ పైకి ఎక్కేసి మొత్తం అందే టైల్స్ చిమ్మి దగ్గర పైన అంతా కూడా క్లీన్ చేశానమాట బాగా సోప్తో. ఇంకా ఈ టైల్స్ అన్నీ తిక్కుకుంటున్నాను. ఇంకా మాదైతే యూ షేప్లో ఉంటుందండి బండ వచ్చేసి, గ్యాస్ బండ. ఇంకా బండ అయితే రోజు కడుక్కుంటాను, కానీ టైల్స్ ఎప్పుడో ఒకసారి కడుగుతాం కదా అని చెప్పేసి అయితే ఇవన్నీ కడుగుతున్నాను అనమాట. ఇంకెలాగో పని పెట్టుకున్నాను కదా, అయిపోన్లే అని చెప్పేసి ఇంకా మొత్తం అన్నీ తిక్కేసి అన్నిటికీ నీళ్లు పోసేసి నీట్గా అయితే తుడిచేసాను. ఇంకా అలాగే మరకలు ఉంటాయి కదా నీళ్లు కొట్టి వదిలేస్తే, అందుకోసం అనేసి బట్ట తీసుకొని కూడా నీట్గా తుడిచానండి. ఇంకా స్టవ్ అయితే తుడుచుకుంటున్నాను. ఈ పక్క మొత్తం ఎల్ షేప్ మొత్తం తుడిచేసాను. ఇంకా స్టవ్ దగ్గర ముందర ఒక్కటే ఉందండి. ఇంకా అవన్నీ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చేసుకునేకి నాకు గంట పట్టింది టైం, ఎక్కువ టైం ఏం పట్టలేదు. కానీ పొద్దుటి నుంచి చేసాం కదా, అలుపు వచ్చేసిందనమాట. అసలు అనుకోకుండా పనులు పెట్టుకొని అన్నీ అయ్యేపాటికే అన్నీ చాలా అలసిపోయాము. ఇంకా అది కాక ఎవరిని పిలవలేదు. మామూలుగా ఇండ్లు కడుక్కునేకి ఎప్పుడు మనుషుల్ని పిలుచుకుంటాము, కానీ ఇండ్లంతా కడగలేదు కదా, కొత్త ఇండ్లే కడిగితే పెయింట్లన్నీ దెబ్బతింటాయని చెప్పేసి ఏంటివి కడగలేదండి. ఇంకా ఈ వైపర్ వచ్చేసి నేను ఆ రోజు ఏదో 20 రూపీస్కి వచ్చేసింది కదా అని విశాల్ మార్ట్లో తీసుకున్నానండి. కానీ నాకు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట బండ మీద నీట్గా నీళ్ళన్నీ పోవడానికి. ఇంకా మొత్తం నీళ్ళన్నీ ఊడ్చేసి బట్ట తీసుకొని మొత్తం అంతా తుడిచేసానమాట బండ అంతా, ఎందుకంటే మరకలు మరకలు ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే ఇంకా మొత్తం అంతా అయిపోయిందండి. అయిపోయి చూస్తే టైం కరెక్ట్ 10 అయిందనమాట. అసలు ఎక్కువ టైం పట్టలేదు. ఇప్పుడు చూడండి ఇప్పుడు క్లీన్గా అయిపోయింది. సామాన్లు ఒక్కటి ఉన్నాయి, అవి ఒక్కటి కడిగేస్తే సరిపోతుంది. చూపిస్తాను చూడండి ఎలా చేశాను.
చూడండి మొత్తం కడిగేసాను అనమాట. టైల్స్ మొత్తం అన్నీ సామాన్లు ఒక్కటే ఉన్నాయి కొన్ని. ఇప్పుడు తినిండేటివి చిమ్మివి అవి ఒక్కటి ఉన్నాయన్నమాట. ఒక్కటి క్లీన్ చేసుకోవాలి. ఇంకా మొత్తం పని అంతా అయిపోయింది, కిచెన్లో పని అంతా. ఇంక ఇవన్నీ తుడిచేసి సర్దేసుకోవాలన్నమాట. ఇంకా ఈ డ్రాలు ఒక్కటి పేపర్స్ మార్చాలి. ఇంకా అంతేనండి, కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంక ఇవన్నీ పని అంతా అయిపోయిందండి. ఇదండి మా కిచెను. ఎలా ఉందో చెప్పండి, మీకు ఎలా అనిపించింది అనేది. ఇంకా ఏమన్నా నీట్గా చేశానో లేదో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. సామాన్లు ఉండడం కంటే ఇట్లా చాలా బాగుంది. ఇంకా పొద్దున్నే లేసి అవన్నీ తుడిచి ఎత్తి పెట్టుకోవాలన్నమాట. ఇదండి ఇవాళ వ్లాగ్. అంతా అయిపోయేపాటికి టైం వచ్చేసి 10 అయిందండి. ఇంకా ఇప్పటికైతే ఏం పని లేదు. ఇంకా పొద్దున్నే ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. ఇంకా పైన ఉండే సామాన్లు మొత్తం అన్నీ నేను రేపు బ్లాగ్ చేస్తాను. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. బాయ్.